స్టార్టింగే చెప్తున్నా. ప్లీజ్ చూసే వాళ్ళందరూ లైక్, కామెంట్ చేయండి ప్లీజ్, ప్లీజ్. హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజొచ్చి వ్లాగ్ ఏంటంటే, నేనైతే సరదాగా అయితే సూప్ అయితే ట్రై చేశానండి. ఆల్రెడీ నేనొక షార్ట్స్‌లో అయితే మీకు చెప్పాను. ఇది ఎలా తెచ్చుకున్నాను ఏంటి సో, అందులో చూసిన వాళ్ళు ఇందులో చూడరేమో అని ఇందులో చూసిన వాళ్ళు అందులో చూడరు. సో, అందుకని ఇందులో కూడా చెప్తాను. ఏంటంటే, మా మరిది గారి మ్యారేజ్ అయితే అయింది కదా! సో, మేము అప్పుడైతే పాలకొల్లు అయితే వెళ్ళామండి. పాలకొల్లేనా? ఏదో నేమ్ నాకంత గుర్తులేదు. సో, మేము డీమార్ట్‌కయితే వెళ్ళాం. అక్కడైతే కొన్ని కావాల్సిన వస్తువులయితే తెచ్చుకున్నాను. ఇదేదో కొత్తగా ఉంది కదా! అసలెప్పుడు ట్రై చేయలేదు కదా! అని సూప్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఒకటైతే స్వీట్ కార్న్ సూప్ ప్యాకెట్ ఒకటిని, ఇంకోటేమో ఇది అంటే మ్యాగీ టైప్‌లో ఉన్నదనమాట. సో, అదొకటైతే తీసుకున్నాను. ఇంకా వాటర్ అయితే 1600 ఎంఎల్ అయితే వేయమన్నారు. ఎలాగా ఈ చిన్న గ్లాస్‌తో ఎయ్యాలా? పెద్ద గ్లాస్‌తో ఎయ్యాలా? అని ఎలా అయితే సర్లే ఇంకా ఏదైతే అదవుతదని పెద్ద గ్లాస్‌తో అయితే 2 గ్లాసులు వాటర్ అయితే ఏసాను. ఈ లోపల టక్కుమని గుర్తుకొచ్చిందనమాట నాకు. నా దగ్గర ఆల్రెడీ రైస్ కుక్కర్ ఉంది కదా! కరెంట్ రైస్ కుక్కర్. సో, దాంతో ట్రై చేద్దాం అని అసలు వాటర్ ఏసాకనే గుర్తొచ్చిందనమాట. సో, అప్పుడైతే అది దొరికింది నాకు. దొరికితే అప్పుడు కరెక్ట్‌గా సేమ్ సరిపోయిందనమాట. 1600 ఎంఎల్ అయితే వచ్చిందనమాట. నాకు తెలివుందని నేను తెలివైన దాన్నని ఫస్ట్ టైమ్ అయితే ఫీల్ అయ్యాననమాట. ఏదో సరదాగా జోక్ చేశాను. నేను తెలివైన దాన్నో కాదో మీరైతే నాకు కామెంట్ చెయ్యండి. ఓకేనా? సో, ఇంకా వాటర్ అయితే బాగా బాయిల్ అయితే చేసుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటది. సూప్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరనే అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను తాగేదాన్ని కాదు. ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాను. అలవాటయినప్పటి నుంచి వదులుకోలేకపోతున్నాననమాట. సో, ఇదైతే పౌడర్ కింద ఉంది. నాకైతే ఈ పౌడరు అంటే టేస్ట్ చూసిన వెంటనే అబ్బా! బావుందండి. అసలే మన నాలిక టేస్ట్ ఎక్కువ కోరుకుంటది కదా! మసాలా, స్పైసీ ఫుడ్. మీ వీడియోస్ కోసమని వీడియోస్ తీసుకుంటున్నాను. ఇక్కడేమో ఇది కట్ చేసి ఇలా పెట్టాననమాట. అలా ఒలిగిపోయింది. అసలు మీకేం తెలుసండి మా యూట్యూబర్స్ కష్టాలసలు. సో, ఇంక బాయిల్ అయితే అయిపోయిందనమాట. వాటర్ మరిగింది. ఇంక పౌడరేసేసుకొని జస్ట్ చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట. వాటర్ మరగబెట్టుకొని పౌడర్ వేసేసుకోవడమే. సో, చూసారు కదా! ఇలా వేసిన వెంటనే అయితే ఇలా వచ్చింది. నాకేదో ముందుగానే తేడాగానే అనిపిచ్చింది. ఇది ఎలా ఉందన్నది లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతది. సో, ఇంతేనండి. చాలా సింపుల్ అనమాట. తిప్పేసాను. ఇంక ప్రిపరేషన్స్ అయితే అయిపోయినట్టే. మనం తాగేయడం కోసం ఒక గిన్నె, ఒక స్పూను అయితే పెట్టుకున్నాను. ఒక బౌలు. సో, ఇది ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని టేస్ట్ చూస్తున్నాననమాట. అసలు సబ్స్క్రైబర్స్‌కి పంపుదాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే ఉన్నవాళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా చూడరేమో అని భయమేసి నేనే తాగుతున్నాననమాట. చూసారా మీరంటే ఎంత ప్రేమో నాకు. సో, ఇంక పక్కన ఎందుకన్నా మంచిది ఒకవేళ టేస్ట్ బాగోకపోతే లెమన్ ట్రై చేద్దాం కదా! అని మా భార్గవ్ నందనేమో ఆడికేదో నేను ఫుడ్ ఏదో ప్రిపేర్ చేసేసానేమో అని పాపం వెయిట్ చేస్తున్నాడనమాట. సర్లే సూపే కదా! మంచిదే కదా! అని పెడదామన్నా ఇది ప్యాకింగ్ అయిన పౌడర్ ఇదన్నీ మీకు తెలియనిదేముంది చెప్పండి. బయట ఫుడ్ కన్నా మంచిది కాదు కదా! సో, అందుకని భయమేసింది. ఏదో కొద్దిగా టేస్ట్ అయితే చూపించాను. నేను టేస్ట్ చూసాక నా ఫేస్ మీరస్సలు చూడలేరు. అదో రకంగా ఉందండి నిజంగా. వీడియో కోసమని అనిపించలేదు అనేది నేనైతే ఈ ఎక్స్‌ప్రెషన్ అయితే పెట్టలేదు. ఏదో కొత్త రకంగా ఉందనమాట. ఈ టైంలో అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు. సో, ఈ వెజిటబుల్స్ ఇవన్నీ పట్టుకొచ్చారు. దానికోసం అయితే నేనైతే ఎళ్ళిపోయాను. మా హస్బెండ్‌కయితే మా చూపిద్దాం హస్బెండ్ అయితే కదా! అని మళ్ళీ కారమేసైతే టేస్ట్ చూపిచ్చా. చేయమన్నారు. సో, అందుకని మళ్ళీ కారమేసైతే కాస్తాను. చూద్దాం ఎలా ఉంటదో అసలు. ఇంతకీ మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకైతే కామెంట్ చేయండి. కారము, పసుపెయ్యను. సారీ. పసుపెయ్యను గానీ, కారము, పెప్పరు ఇంకా లెమన్ ఆల్రెడీ ఇందులో ఏసాను. అందులో ఎయలేదు. సో, వేస్తాను. ఎలా ఉంటదో చూద్దాం.
ప్లీజ్ నా లాంగ్ వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు. చూసిన వాళ్ళు కనీసం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతాను కదా నేను. సో అందుకని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇవన్నీ ఇంకా ఆ, నేను సక్సెస్ అవ్వాలంటే ఏమైనా కొన్ని టిప్స్ అలాంటివి చెప్పండి ప్లీజ్. ఆ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం. అంటే చిన్నపిల్లలు కదా, సో అందుకని కుదరట్లేదు. ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. చూసారా పక్కన ఆల్రెడీ ఆటల సౌండ్లు అవి వినపడుతున్నాయి. ఎందుకంటే నాకు నెక్స్ట్ ఏంటంటే వీడియో తీసేస్తున్నాను. వీడియో తీసేసిన తర్వాత ఎడిటింగ్ దగ్గర కూడా టైం పట్టేస్తుంది. ఇంకా టైర్డ్ అయిపోయి ఉంటే పడుకోవడం అలా అయిపోతుంది అనమాట. అందుకని డైరెక్ట్ ఇలాగే వ్లాగ్స్ తీసేస్తే బెటర్ కదా అని అనుకుంటున్నాను. చూద్దాం. మైక్ కూడా ఎక్కడో పాడేసాను పెళ్లిలో హడావుల్లో అదిని. మైక్ కూడా చూస్తాను, అంటే క్లియర్ గా ఉంటది కదా వాయిస్. సో అందుకని ప్రజెంట్ అయితే మైక్ ఆర్డర్ పెడతాను. లేకపోతే ప్రజెంట్ అయితే ఇలా కానిచ్చేద్దాం అని అయితే అనుకుంటున్నాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. చూద్దాం ఎక్కడ వరకు వచ్చిందో. సో మరిగింది ఫ్రెండ్స్, బాగానే ఉంది. మీ మాటల్లో పడిపోయి దీన్ని తెప్పడం మర్చిపోయాను. చూద్దాం చూద్దాం. అయిపోయి వచ్చింది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇందాక మీద బెటరేనండి. లెమన్ వేసుకుంటే బాగానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. చూడాలి. మా హస్బెండ్కి నాకైతే ఏమో ఎక్కలేదు. నాకు బహుశా ఫేవరెట్ సూప్ అది అవడం వల్ల ఏంటో తెలీదు. నాకైతే ఏదో తేడా తేడాగా ఉంది. నేను మ్యాగీ ఆ, మామూలుగా తింటాను కానీ సూప్ కూడా తాగను అనమాట. సో అందుకనో ఏంటో ఇది ఆల్రెడీ ఇందులో మ్యాగీ కూడా యాడ్ అయ్యి ఉంది కదా. కానీ పౌడరే బాగుంది అనిపిస్తుంది నాకైతే. నిజంగా పౌడర్ టేస్ట్ చాలా బాగుంది. సగం ఒలిగిపోయింది అనుకోండి కింద. సర్లే, ఇంకేదైతే ఏముంది, తాగక తప్పదు కదా, డబ్బులు వేస్ట్ అవ్వవు కదా. ఇది కాస్ట్ వచ్చి అయితే 25 రూపీస్ అనమాట అండి. ఆ కవర్ మా ఊడి దగ్గర ఉన్నట్టుందని ప్యాకెట్. సో ప్లీజ్ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇలాగే నాకు హెల్ప్ చేస్తూ ఉండండి. ఓకేనా? బాయ్.